మరో ప్రశ్న. తిరుమల దేవస్థానానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఒక ఆయన కుటుంబంలో చాలా సమస్యలు కూడా వాళ్ళకు తొలగిపోయాయి ధ్యానం ద్వారా. అయితే ఆయన ఈ మధ్య నాకు కాల్ చేసి, గురుగారు ధ్యానం చేసేవారు త్వరగా మరణిస్తారంట కదా అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అది వాస్తవమే. ఎందుకంటే మీకు కర్మ అనేది చాలా వేగంగా తగ్గిపోతుంది, అంటే క్షీణించిపోతుంది. అందువల్ల మీకు మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ మీకు లేనప్పుడు ఇంకా మీకు భూమి మీద పనే ఉండదు. వచ్చిన పని అయిపోయింది కాబట్టి తొందరగా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఉండదలిస్తే ఇంకొన్ని రోజులు భూమి మీద జర్నీ చేయడానికి ఇష్టపడితే మీరు ఒక చిన్నపాటి సంకల్పం ఏదన్నా ఉంచుకోండి. అంటే ఒక ధ్యాన కేంద్రం కట్టాలని కానీ, లేకపోతే ఇంతమందిని నేను ధ్యానం గురించి చేయాలని కానీ, లేదా ఇంతమందికి భోజనాలు పెట్టాలని కానీ, లేదా ఒక 10 మందినో 20 మందినో చదివించాలని కానీ, ఇలాంటి చిన్నపాటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆ సంకల్పం పెట్టుకుంటే మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు. అది మీకు శ్వాస ఆధారంగానే ఎగ్జిట్ అవుతారు. అంటే ఎన్ని శ్వాసలు అయితే తీసుకోవాలో అన్ని శ్వాసలే తీసుకొని ఆ తర్వాత ఎగ్జిట్ అవుతారు. అలా కాకుండా మీరు ఏ సంకల్పం లేకుండా ధ్యానం చేసుకుంటూ పోతే ఒక రోజుకి మీకే తెలియవు, ఆ కర్మలన్నీ అయిపోతాయి. అసలు ఏ మాత్రం టెన్షన్ లేకుండా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూస్తారు. అంటే మీరు ఎటువంటి హాస్పిటలైజేషన్ ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, పెరాలసిస్, స్ట్రోక్లు ఇట్లాంటివి రావటం ఏమి ఉండవు. ధ్యానం చేసే వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రశాంతమైన మరణం ఉంటుంది. మరణం తర్వాత కూడా భయం ఉండదు, మరణం ఉన్నప్పుడు భయం ఉండదు, మరణం వచ్చినాక భయం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో నిర్భయంగానే ఉంటారు. అందుకని ధ్యానంలో మీరు ఆ స్థాయిని సాధిస్తే అసలు మీకు రేపటి రోజు బతకడం గురించి కానీ, లేకపోతే రేపటి రోజు సంపదల గురించి కానీ, రేపటి రోజు భవిష్యత్తు గురించి కానీ భయం ఉండదు. అందుకే భగవంతుడికి మనం శరణాగతి అవ్వాలి. ఈ శరణాగతి మార్గం మాత్రమే మనల్ని మహోన్నతమైన మార్గం వైపు, మహోన్నతమైన జీవితంలో మనం జీవించేలా చేస్తుంది. ఇది చాలా గొప్ప అనుభూతి, అనుభవం కూడా. అందుకనే ధ్యానం వదలొద్దు. దీనికంటే మహోన్నతమైనది, గొప్పది, సత్యమైనది, స్వచ్ఛమైనది ఇక మీరు ఈ భూప్రపంచంలో చూడలేరు. అందుకని ధ్యానమే మూలం, మన జీవితానికి మూల లక్ష్యం అదే ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.